12 సంవత్సరాలు ఇన్ని కేసుల్లో విచారణ జరగకుండా వీళ్ళు ఉండటం ఏమిటి? నేను గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారిని ప్రశ్నించటం లేదు, నేను గౌరవంగా విజ్ఞప్తి చేస్తున్నా. వాట్ ఈస్ దిస్ సార్? మీ గురించి మీ కుటుంబ నేపథ్యం నాకు తెలుసు. నీతి నిజాయితీ కలిగిన కుటుంబం, న్యాయశాస్త్రాన్ని అవపోసన పట్టిన కుటుంబం మీది. కానీ ఇదేంటి సార్, 12 ఏళ్ళైనా కూడా ఇతను కోర్టుకు వెళ్ళలేం సార్, నా మీద విచారణ చేయండి అని అడగలేం సార్. కోర్టులు ఏమైనా ఈ కేసులు మర్చిపోయినావా? కోర్టుల్లో ఏదైనా ఈ పేపర్లో తగలబెడతారు చూడు, అట్లా ఏదైనా చేసి వీళ్ళ కేసులు లేకుండా ఉన్నాయా, లేదంటే కోర్టుకు అటెండ్ అవుతున్నారా? నాకైతే అంతుపట్టడం లేదు. ఇదే ఇఫ్ దిస్ ఈజ్ విత్ సమ్ అదర్ ఎక్కువ, ఎంత డబ్బున్న డబ్బు లేని అక్యూజుడు, రాజ్యాంగ పరపతి లేని అక్యూజుడు అయితే ఇలాగ ఊరుకుంటుందా కోర్టు? నేను కోర్టును తప్పు పట్టలేదు, మళ్ళీ ఏదో అంటారు కంటెంప్ట్ అని. నేను కోర్టును తప్పు పట్టట్లేదు, నాకు సమాధానం కావాలని చెప్పి నేను అడుగుతున్నా. ఒక సామాన్య పౌరుడిగా నేను అడుగుతూ ఉన్నాను. నేను 12 సంవత్సరాలు ఏ విచారణ లేకుండా నిస్సిగ్గుగా బేసిక్గా ఈ రోజున ముద్దాయిలు రోడ్ల మీద తిరుగుతూ ఉంటే, పైగా అండి ఇంకొక విచిత్రం, తమ్ముడు నా వైపు చూడు, ఈ జగన్మోహన్ రెడ్డి గారంట నేను యూరోప్ వెళ్తాను 6 నెలలు నాకు పర్మిషన్ ఇవ్వండి అంట కోర్టుని. ఆర్ యూ ప్లేయింగ్ విత్ ది కోర్ట్స్? న్యాయస్థానాలతో ఆడుతున్నారా మీరు ముద్దాయిలు? ఆడు అన్నాను. ఆ ఏటు గౌరవ పార్లమెంట్ సభ్యుడు, ఆయన పార్లమెంట్లో బల్లగుద్ది వాదిస్తాడు, సిగ్గుచేటు. ఏ పార్టీ? జగన్ పార్టీ నుంచే కదా ఆయన. సిగ్గుచేటు నీలాంటి వాడిని పెద్దల సభలో పెట్టడం. నీ వెనుకంత నేర చరిత్ర. ఈయన అడిగితే నేను యూరోప్ వెళ్తా మా ఏవంతో పాటు అంటాను. సిబిఐ వాళ్ళు వెళ్ళటానికి లేదు, ఈ కోర్టులో విచారణ జరగాలని పాప వాళ్ళంటే కోర్టు రేపు ఏం ఆర్డర్ ఇస్తుందో అని చెప్పినాను. నా ప్రెస్ మీట్ కోర్టుని ప్రభావితం చేయాలనేది కూడా కాదండి. ఏమిటి ఈ కన్ఫ్యూజన్ అనేది నాది? కోర్టు ప్రజల రెస్క్యూకు రావద్దా? నాలాంటి ప్రశ్నించే పౌరుడి రెస్క్యూకు రావద్దా? ఏం వరలరామయ్య గారు మేమెందుకు పోనిస్తాం, అడుగడుగున ఎవ్రీడే ట్రయల్ చేస్తాం, వీళ్ళ సంగతి తేలుస్తాం అనొద్దండి కోర్టు. ఇఫ్ దే ఆర్ ఇన్నోసెంట్, వాళ్ళు చాలా గౌరవప్రదంగా అవినీతి రహితులంటే ఓకే. కోర్టు విచారణ జరగకుండా 6 నెలలు ఆయనకు పర్మిషన్ ఇచ్చి 3 నెలలు ఈయనకు పర్మిషన్ ఇచ్చి వీళ్ళు యూరోపియన్లు ఇప్పటికే పెద్దలందరూ కూడా నేర చరిత్ర అందరూ లండన్లో దిగుతున్నారట. జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉంటాడట, ఇక్కడి నుంచి ఎగిరిపోతే లండన్లోనే ఉంటాడట. ఏంటండి కోర్టు ఈ నేరస్తులకి ఈ రకంగా వెసులుబాటు కల్పించడం కరెక్టా కాదా చెప్పాలని చెప్పి కూడా నేను న్యాయస్థానంలో చీఫ్ జస్టిస్ గారిని అడుగుతున్నా. నథింగ్ రాంగ్ ఇన్ ఆస్కింగ్ లైక్ దిస్. నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి. లేదు వరలరామయ్య గారు, వాళ్ళకి మేము పర్మిషన్ ఇవ్వటం లేదు. 6 నెలలు విదేశాలు ఏంటండి, 3 నెలలు విదేశాలు ఏంటండి? ఏముంది సార్ అక్కడ వీళ్ళకి? ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దేర్ ఇన్ లండన్ అండ్ యూరోప్ ఫర్ దిస్ A1 and A2. A1కి జగన్మోహన్ రెడ్డికి, A2 విజయసాయి రెడ్డికి. యూరోప్లో ఏముండదండి, గనులు ఉన్నాయి వీళ్ళకి ఏమన్నా? వీళ్ళ అక్రమాస్తులు అక్కడ ఏమైనా నిక్షిప్తం చేశారా? ఏమన్నా అక్కడ ఏమైనా కంపెనీలు పెట్టారా? కంపెనీలు ఇండస్ట్రీస్ ఏమైనా ఇండస్ట్రీస్ పెట్టారా? వీళ్ళ అక్రమ సంపాదన అక్కడ ఏమైనా దాచిపెట్టారా? వై దే ఆర్ ఫ్రీక్వెంట్లీ గోయింగ్ టు లండన్? Why this man this time he wants to accompany